ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీకి పలు హిట్లు అందించారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే గత కొన్నేళ్లుగా ఆయన వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2లు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ డైరెక్టర్ కంబ్యాక్ కోసం పూరితో పాటు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచే పూరి జగన్నాథ్కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. పూరి తెరకెక్కించిన పలు సినిమాలకు రఘు కుంచే సంగీతం అందించారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన రఘు కుంచే పూరి జగన్నాథ్ వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూరి జగన్నాథ్, నేను చాలా మంచి స్నేహితులం. ఆయనతో ఏ విషయమైనా ఓపెన్గా మాట్లాడే చనువు నాకుంది. పూరి ఒక వ్యక్తిని బాగా నమ్మాడు, కానీ ఆ వ్యక్తి ఆయనను భారీ స్థాయిలో మోసం చేశాడు. దీంతో పూరి జగన్నాథ్కు పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు భారీగా అప్పులు కూడా చేశాడు పూరి. ఏక్ నిరంజన్ బంపర్ ఆఫర్ల సమయంలో ఆ అప్పులపై నెలకు 50 లక్షల వరకు వడ్డీ చెల్లించాడు పూరి జగన్నాథ్. అదే సమయంలో ఎంతో ఇష్టంగా భారీగా ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఆఫీసును నిర్మించుకున్నాడు. అయితే అప్పులు తీర్చలేక చివరికి ఆ ఆఫీస్ను కూడా అమ్మేయాల్సి వచ్చింది. గత్యంతరం లేక అద్దె ఆఫీస్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాగా నమ్మిన వ్యక్తి మోసం చేయడం వల్ల పూరి జగన్నాథ్ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి అని రఘు కుంచే చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అన్నది మాత్రం రఘు రివీల్ చేయలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. సేతుపతితో పాటు టబ్బు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ సంస్థలపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్, జేబీ నారాయణరావు కొండ్రెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.